అండి, బాత్రూంలో ఇది ఒక్కటి వేయండి, అసలు రుద్దే పని లేకుండా దానంతటికి అదే క్లీన్ అవుతుంది. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి ఇది, అసలు ఇది వేస్తే ఎలా క్లీన్ అవుతుంది అనేది మీకు వీడియోలో లాస్ట్లో అయితే నేను వివరిస్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ టిప్ తెలుసుకునే ముందు, ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్, అందరికీ కూడా చాలా చాలా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. బియ్యంలో పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక పేపర్ తీసుకుని దానిలో 4-5 లవంగాలు తీసుకొని 2 మిరియాలు, అలానే ఒక దాల్చిన చెక్క, కొద్దిగా పసుపు వేసేసుకొని ఇలా ఈ పొట్లం అయితే ఈ విధంగా అయితే పొట్లం కట్టుకోవాలండి. ఇలా ఏదైనా ఒక సిజర్ కానీ లేదంటే ఏదైనా ఒక ఎనపతి తీసుకొని సోవ లాంటిది ఈ విధంగా అక్కడక్కడ ఈ పొట్లానికి హోల్స్ పెట్టేసుకొని ఈ పొట్లంతో చక్కగా మనం ఈ పొట్లను తీసుకెళ్ళి రైస్లో మరి పెట్టేసుకున్నాం అనుకోండి. ఈ విధంగా రైస్ మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి, పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఎక్కువగా మనకి పురుగు అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో ఈ విధంగా వీటి ఘాటు స్మెల్కి మనకి ఈ విధంగా చిన్న చిన్న పొట్లలాగా ప్రిపేర్ చేసుకొని రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి. చక్కగా మనకి వీటి ఘాటు స్మెల్ అనేది పురుగు పడదు కాబట్టి పురుగు రాకుండా పాడైపోకుండా రైస్ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం పచ్చి వేపాకు, పచ్చి కరివేపాకు అదైనా ఈ విధంగా బియ్యం మనం స్టోర్ చేసుకునే డబ్బాలో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అలా కూడా పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయండి. ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి చిట్కా అనమాట. వేపాకు, కరివేపాకు, పచ్చి వేపాకు, పచ్చి కరివేపాకు 2 బాగా మిక్సింగ్ చేసి రైస్లో పెట్టుకుంటే పాడైపోకుండా ఉంటుంది. అలానే లవంగాలు, మిరియాలు, పసుపు ఇలా పొట్లం కట్టేసుకొని హోల్స్ పెట్టేసుకొని ఆ పొట్లాన్ని రైస్లో పెట్టేసుకున్న పురుగు రాకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. పాలు ఈ శీతాకాలంలో సరిగా తోడుకోవు కదండి. అలా ఉన్నప్పుడు ఈ విధంగా మనం కొంచెం ఒక ఎండుమిర్చిని వేసేసామనుకోండి, చక్కగా మనకి ఒక 1 అవర్ లోపలని తోడుకుంటుంది. సో మనకి చల్లగా ఉన్నటువంటి ఫ్లోర్ మీద పెట్టకుండా ఏదైనా ఒక పేపర్ వేసి దానిపైన పెట్టుకుంటే ఒక 1 అవర్ లోపలని తోడుకుంటుంది. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ఈ శీతాకాలంలో పెదాలు పగులుతూ ఉంటాయి కదండి. పాలపైన ఉన్నటువంటి మేగడ కానీ లేదంటే ఎన్నపొసు కానీ పెదాలకు అప్లై చేస్తే నైట్ పడుకునే ముందు మనకి చక్కగా ఎటువంటి క్రీమ్స్ ఏమీ లేకుండా ఇంట్లో ఉన్నటువంటి పాల మేగడతో ఎన్నపొసుతో చక్కగా తగ్గుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే రోజు వేస్తూ ఉంటాం కదండి. రోజు వేసేటప్పుడు పిల్లల యూనిఫామ్స్ ఉంటూ ఉంటాయి కదా, వైట్ యూనిఫామ్స్ కొంతమందికి అయితే ఉంటూ ఉంటాయి. పెద్దవాళ్ళ జీన్స్ ప్యాంట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. అవి బాగా డస్ట్ పట్టేసి ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా అవి పోవు కదా. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎలాంటి జీన్స్ ప్యాంట్లు అయినా లేదంటే పిల్లల యూనిఫామ్స్ అయినా కూడా డస్ట్ పట్టినటువంటి ఏవైనా కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకుని 4 స్పూన్స్ అయితే ఇక్కడ సర్ఫ్ తీసుకోవాలండి. మీరు యూజ్ చేసుకునే సర్ఫ్ అది ఏ సర్ఫ్ అయినా పర్లేదు. ఇలా నేనైతే ఒక 4 స్పూన్స్ అయితే తీసుకున్నాను. దానిలో యూనో ప్యాకెట్ ఉంటుంది కదండి, మనం గ్యాస్ వస్తే ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా, అది యూనో ప్యాకెట్ ఒకటి పోసేయాలండి. 4 స్పూన్స్కి ఒక యూనో ప్యాకెట్ సరిపోతుంది. ఈ 2 కూడా బాగా మిక్సింగ్ చేసేసి ఇలాగా ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే మనకి ఇలా రోజు కూడా మీకు బట్టలను బట్టి ఎంత సరిపేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ బకెట్లో వేసేసి హాట్ వాటర్ని పట్టుకున్నానండి. ఈ విధంగా బాగా మనకి బరువుగా ఉన్నటువంటి జీన్స్ ప్యాంట్స్ కానీ పిల్లల యూనిఫామ్స్ కానీ ఆ వాటర్లో ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. 1 అవర్ తర్వాత ఈ విధంగా వాషింగ్ మెషిన్లో వేసేసామనుకోండి, అసలు నేను ఇలా నానబెట్టిన తర్వాత చూడండి, అసలు నేను ఈ విధంగా నానబెట్టినటువంటి వాటర్లోనే ఎక్కువగా డస్ట్ అయితే కారిపోయింది. సో ఇంకా వాషింగ్ మెషిన్లో కూడా వేస్తున్నాం కాబట్టి ఉన్నటువంటి మురికి కూడా మొత్తం కూడా అది చక్కగా క్లీన్ అవుతుంది. చూసారా ఎంత వాటర్ అయితే వచ్చాయో, మురికి వాటర్. సో ఇలా అయితే మనకి మురికి వాటర్ అనేది మొత్తం కూడా క్లీన్ అయిపోతుందండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. సో చక్కగా మీరు ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎటువంటి వైట్ యూనిఫామ్స్ కానీ లేదంటే పిల్లల జీన్స్ ప్యాంట్ కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా బాగా డస్ట్ పట్టేసినటువంటి బట్టలు కానీ మరకలు పట్టేసినటువంటి
ఇలా బట్టలు కానీ అన్నీ కూడా చక్కగా మీకు తెల్లగా వస్తాయండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. మీకు తెల్లవి నేను వేసి చూపిస్తున్నాను. షర్ట్స్ అలానే వైట్ బనీస్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా లైవ్లో నీకు చూపిస్తున్నాను చూడండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నిజంగా చెప్తున్నానండి, చాలా చక్కగా మనకి మెరిసిపోతాయి బట్టలు. సో మనం రోజు వాష్ చేసే బట్టల కన్నా కూడా అసలు ఈ బట్టలు అయితే చూడండి అసలుకి బాగా తెల్లగా ఎంత చక్కగా మెరిసిపోతున్నాయో. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎంత ఎక్కువగా ఉన్నటువంటి డస్ట్ అయినా సరే చక్కగా క్లీన్ అయిపోతాయి. సో ఇలా ఈ సర్పులో ఇనో ప్యాకెట్ కలిపేసి ఒక 1 అవర్ పాటు హాట్ వాటర్లో ఉంచేసి తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం. రోజు మనం దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ చట్నీ అయితే పట్టుకుంటూ ఉంటాం కదండి. చట్నీ పట్టేటప్పుడు ఏమవుతుందంటే మనకి మంచి టేస్టీగా హోటల్ స్టైల్లో రావాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. హోటల్ వాళ్ళు చెప్పినటువంటి సీక్రెట్ అనమాట. ఇలా మనం పచ్చిమిర్చి అలానే శనగగుళ్ళు 2 వేయించేసుకునేటప్పుడు చిన్న అల్లం ముక్కను తొక్క తీసేసుకొని పైన శుభ్రంగా క్లీన్ చేసుకుని అందులో వేయించేసుకుని ఇలా చట్నీ పట్టుకుంటే అసలు తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. హోటల్ స్టైల్లో చట్నీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. సో దోశలు వేసుకున్న మనం ఇడ్లీ వేసుకున్న ఈ చట్నీ అయితే ఇంకా 1 తినేవాళ్ళు అంటే 2 తినేవాళ్ళు ఇంకా 4 తినడానికి కూడా అంత టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మన బాత్రూమ్ అనేది చక్కగా ఎటువంటి స్మెల్ లేకుండా మంచి స్మెల్ రావాలి, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక జిప్లాక్ కవర్ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత దానిలో ఒక 4 స్పూన్స్ వరకు నేను రాళ్ళు ఉప్పు కానీ లేదంటే సాల్ట్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నేను ఇక్కడైతే సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్స్ అయితే వేసేసుకొని దీనిలో నాప్కిన్ బాల్ ఉంటుంది కదండి, మనం బట్టల్లో స్మెల్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం, బట్టల్లో పెట్టుకుంటూ ఉంటాం కదా. నాప్కిన్ బాల్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకొని ఆ పౌడర్ కూడా ఇందులో కలుపుకోవాలి. అలానే మీరు యూజ్ చేసుకునే షాంపూ, అది ఏ షాంపూ అయినా కూడా 1 స్పూన్ వరకు వేసేసుకొని కొద్దిగా కంఫర్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ 4 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. సాల్ట్ అలానే నాప్కిన్ బాల్ పౌడర్ అలానే కంఫర్ట్ కొద్దిగా షాంపూ ఈ 4 కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని జిప్లాక్ కవర్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలండి. ఇలా హోల్స్ పెట్టేసుకున్నటువంటి ఈ జిప్లాక్ కవర్ని మనం చక్కగా బాత్రూంలో పెట్టేసుకుంటే బాత్రూంలో ఎటువంటి మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. సో మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి కూడా వీటి గాడ్ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న కమెంట్ లైక్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. తప్పకుండా నేను ఆ టిప్స్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేయడం వల్ల మీరు నాకు సపోర్ట్గా ఉంటారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి. ఇంకా ఈ టిప్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బాత్రూమ్ కడగాలంటే మనకి కిచెన్లో ఎంత వంట అయినా చేస్తూ ఉంటాం, కానీ బాత్రూమ్ కడగాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది. బాత్రూమ్ కడగాలంటే మనకి ఇసుగ్గా ఉంటూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే కడిగేయచ్చండి. ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక 3 కానీ 4 కానీ తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలండి. మనకి సరుకులు యూజ్ చేసుకున్న తర్వాత కవర్స్ ఉంటాయి కదా, ఖాళీ అయిపోయినటువంటి కవర్స్ పైన ఈ విధంగా ట్యాబ్లెట్స్ పెట్టేసి ఒక బరువుగా ఉన్నటువంటి రాడ్ పైన ఈ విధంగా పెట్టేసి చక్కగా మెత్తగా పౌడర్ లాగా దంచేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలానే నాప్కిన్ బాల్ ఉంటుంది కదండి, మనం బట్టల్లో యూజ్ చేసుకునే నాప్కిన్ బాల్ పౌడర్ను కూడా ఒక బాల్ని తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఈ పౌడర్ను కూడా ఆ బౌల్లో వేసేసుకొని 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి. ఆ బేకింగ్ పౌడర్ కూడా అందులో వేసేసుకొని ఇందులో ఇంకొకటి కూడా వేసుకోవాలండి. ఇందులో డెటాల్ కూడా ఒక అరమూత వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలండి. హాట్ వాటర్ మరీ ఎక్కువగా హాట్ వాటర్ కాకుండా మరీ గోరువెచ్చలుగా ఉన్నట్లుగా చూసుకొని హాట్ వాటర్ పోసేసుకొని ఇది మొత్తం కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఆ వాటర్లో ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా మన బాత్రూంలో ఎక్కడైతే మీకు క్రిములు కానీ డస్ట్ కానీ పాకుడు కానీ ఉన్నదో అక్కడ ఈ విధంగా ఈ వాటర్ను పోసుకుంటూ మీకు
కావాలి అనుకుంటే కొద్దిగా షాంపూ అలానే కంఫర్ట్ ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 వేసుకుంటున్నానండి మంచి స్మెల్ కోసం. సో దీంట్లో మంచి స్మెల్ కోసం నాప్థిన్ బాల్ పౌడర్, కంఫర్ట్, షాంపూ అయితే వేసాం కదండి. చక్కగా వర్క్ అవుతుంది. మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. అలానే మనకి ఇలా కుకింగ్ సోడా ఉంటుంది కదండి, వంటల్లో యూజ్ చేసే బేకింగ్ పౌడర్, అలానే ట్యాబ్లెట్ పౌడర్, అలానే దీంట్లో చక్కగా ఈ 2 కూడా వేసాం కాబట్టి చక్కగా వర్క్ అవుతుందండి. మనకి బాత్రూంలో మనకి తెలియని డస్ట్ ఉన్న, క్రిములు ఉన్న, బ్యాక్టీరియా ఉన్న ఈ 2 కూడా అవి అన్నిటిని కూడా తొలగిపోయేటట్లు చేస్తాయండి. మంచి స్మెల్ వస్తుంది, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. మనకి తెలియని క్రిములు ఉన్న, బ్యాక్టీరియా ఉన్న, క్రిములు ఉన్న తప్పకుండా అవన్నీ కూడా తొలగిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఈ వాటర్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా బాత్రూంలో వేసుకుంటూ ఒక కొబ్బరి చీపురు పెట్టి శుభ్రంగా క్లీన్ చేసేసి తర్వాత హాట్ వాటర్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా బాత్రూమ్ అనేది మెరిసిపోతుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు మనం ఈ విధంగా చక్కగా బాత్రూమ్ అయితే క్లీన్ చేయొచ్చండి. కొంతమంది ఆస్తమా పేషెంట్స్ ఉంటూ ఉంటారు, లేదంటే నిమ్ముగా ఉన్నటువంటి అలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. బాత్రూమ్ క్లీన్ చేయాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు ఇలా అప్పటికప్పుడు మనం ఈ విధంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా ఒక లిక్విడ్ లాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చక్కగా బాత్రూమ్ అయితే మెరిసిపోయేలాగా చేసుకోవచ్చండి. ఎటువంటి క్రిములు ఉన్నా, డస్ట్ ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా అంతా తొలగిపోతుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా అప్పటికప్పుడు మనం లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని చక్కగా బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.